మీరు చూస్తున్నారు టీవీ9 USA. దిస్ ఇస్ విషిత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. 2021లో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన గ్వాటెమాలన్ వలసదారుణ్ణి విడుదల చేశామని, మేరీలాండ్ నివాసిపై అత్యాచారం కేసులో మళ్లీ అదుపులోకి తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. అతను 19 ఏళ్ల హెన్రీగా పేర్కొన్నారు అధికారులు. మాజీ అధ్యక్షుడు వేదికపై మాట్లాడుతుండగా ప్రజలు లేచి వెళ్లిపోతున్న న్యూస్ ని ట్రంప్ ఖండించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ప్రజలు ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు సీట్లలో నుంచి వెళ్లిపోయారని నివేదికలు చూపుతున్నాయి. గురువారం టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో వెటరన్స్ మెమోరియల్ బ్రిడ్జ్ పై అక్రమంగా తరలిస్తున్న 22.66 పౌండ్ల కొకైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుఎస్ కస్టమ్స్ మరియు బార్డర్ ప్రొటెక్షన్ చెకింగ్ లో 2 సార్లు తనిఖీ చేసి పట్టుకున్నట్టుగా తెలిపారు. రిపబ్లికన్ నేషనల్ కమిటీ అరిజోనా ఎన్నికల వివాదంలో జోక్యం చేసుకోవాలని, ఓటర్లలో 40,000 మంది అధ్యక్ష రేసులో బ్యాలెట్ వేయకుండా నిరోధించాలని సుప్రీంకోర్టు కోరింది. ఓటర్లు నమోదు చేసుకున్నప్పుడు వారి పౌరసత్వానికి సంబంధించిన రుజువును అందించలేదని ఆరోపించింది. చట్టవిరుద్ధంగా ప్రవేశించి చాలా కాలంగా ఉన్నటువంటి యుఎస్ నివాసితులకి చట్టపరమైన హోదాను అందించడానికి డెమోక్రాటిక్ అధ్యక్షుడు జో బైడెన్ ఒక కార్యక్రమాన్ని చేస్తున్నట్టు సమాచారం ఉందని చెప్తున్నారు నిపుణులు. ఎన్నికల ముందు ఇదొక ఎత్తుగడ అన్న వాదన కూడా ఉందని చెప్తున్నారు. గత వారం మొరాకో నుంచి మాంచెస్టర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చినటువంటి హాలిడే మేకర్స్ విమానం లగేజ్ స్టోర్లో బొద్దింకలుండటం వలన లగేజ్ తిరిగి పంపించేశారు. ప్రయాణికులు గంటల కొద్దీ లగేజ్ కోసం వెయిట్ చేశారు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో 4 యువకులు ఒక వ్యక్తి బ్యాగ్ ని దొంగలించి అతని బ్యాంక్ కార్డ్స్ తో షాపింగ్ చేసినట్టుగా గుర్తించారు. యువకుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారి చిత్రాలను సైతం విడుదల చేశారు. లింక్డ్ఇన్ నుంచి వచ్చినటువంటి డేటా ప్రకారం మోషన్ క్యాప్చర్స్ సూట్ లో గంటల తరబడి గడపడానికి ఇష్టపడుతున్న వారికి టెస్లా గంటకి $1 వరకు చెల్లిస్తోంది. గత సంవత్సరంలో టెస్లా మోషన్ క్యాప్చర్ సూట్స్ ని ఉపయోగించి తన హ్యూమనాయిడ్ రోబోకి శిక్షణ ఇవ్వడానికి డజన్ల కొద్ది కార్మికులను నియమించుకున్న విషయం తెలిసిందే. స్కాట్లాండ్ పోలీస్ ప్రకారం లెర్నర్ గా డ్రైవింగ్ చేస్తున్న 17 ఏళ్ల మైనర్ వాహనాన్ని అదుపు చేయలేక చేసినటువంటి యాక్సిడెంట్ లో కారులో ఉన్న 3 స్నేహితుల ప్రాణాలు తీశాడని, అతివేగం దీనికి కారణమని చెప్తున్నారు. అతనికి 4 సంవత్సరాల శిక్ష విధించినట్టు ప్రకటించారు. ఇది వాళ్ళ A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.